ఏపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా నంద్యాల జిల్లా కృష్ణాపురం గ్రామంలో ఎంఆర్ఓ జ్యోతిరత్న కుమారి రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. రైతులు ఈ సదస్సులను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే అర్జీలు చేసుకోవచ్చన్నారు. వీటన్నిటినీ ఆన్లైన్లో చేర్చడానికి ఎలాంటి రుసుము అవసరం లేదని ఎంఆర్ఓ వివరించారు. గవర్నమెంట్ స్టేజెస్గా చేపట్టిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఈ రోజు నుంచి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 8 నిర్వహించబడింది. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సమస్యలు ఏమన్నా ఉంటే రైతులు ఆ గ్రామ సభలకు హాజరయ్యి క్విటేషన్ కానీ పేరు కరెక్షన్ కానీ రిజిస్ట్రేషన్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ రోజైతే గ్రామ సభ కండక్ట్ చేస్తున్నామో ఆ రోజు ఆ సచివాలయంలో ఆ సర్వీసెస్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఫీజు కూడా దానికి విధించబడదు. అలానే తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మీరు వెళ్ళినా కూడా ఆ సర్వీస్ ఉన్నది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటు ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఎటువంటి సర్వీసెస్ అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గ్రామ సభ జరిగే గ్రామాల్లో అప్లై చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ స్టేజెస్గా చేపట్టిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఈ రోజు నుంచి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 8 నిర్వహించబడింది. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సమస్యలు ఏమన్నా ఉంటే రైతులు ఆ గ్రామ సభలకు హాజరయ్యి క్విటేషన్ కానీ పేరు కరెక్షన్ కానీ రిజిస్ట్రేషన్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ రోజైతే గ్రామ సభ కండక్ట్ చేస్తున్నామో ఆ రోజు ఆ సచివాలయంలో ఆ సర్వీసెస్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఫీజు కూడా దానికి విధించబడదు. అలానే తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మీరు వెళ్ళినా కూడా ఆ సర్వీస్ ఉన్నది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటు ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఎటువంటి సర్వీసెస్ అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గ్రామ సభ జరిగే గ్రామాల్లో అప్లై చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ స్టేజెస్గా చేపట్టిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఈ రోజు నుంచి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 8 నిర్వహించబడింది. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సమస్యలు ఏమన్నా ఉంటే రైతులు ఆ గ్రామ సభలకు హాజరయ్యి క్విటేషన్ కానీ పేరు కరెక్షన్ కానీ రిజిస్ట్రేషన్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ రోజైతే గ్రామ సభ కండక్ట్ చేస్తున్నామో ఆ రోజు ఆ సచివాలయంలో ఆ సర్వీసెస్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి